సో బీజేపీ మూసీ నిద్ర కార్యక్రమం ముగిసింది. దీంతో ఇప్పుడు మళ్ళీ మూసీపై పొలిటికల్ వార్ నడుస్తోంది. మూసీపై సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం దద్దరిల్లిపోతోంది. మూసీ కంపుపై రాజకీయాలు హీటెక్కాయి. మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నేతలు 3 నెలలు ఉండి అక్కడి ప్రజల్లా జీవించాలని సీఎం రేవంత్ ఇటీవల సవాల్ విసిరారు. సవాల్ను స్వీకరించామని బీజేపీ నేతలు ఆర్భాటంగా ప్రకటించారు. అయితే కేవలం ఒక్క రోజుకు మూసీ నిద్రను పరిమితం చేశారు. అక్కడ అదైనా చిత్తశుద్ధితో చేశారంటే లేదని ప్రజలు గుసగుసలాడుకుంటూ ఉన్నారు. అందుకు బీజేపీ నేతలు నిద్రకు ముందు చేసుకున్న పగడ్బందీ ఏర్పాట్లే రీజన్గా మారాయి. దోమలు కుట్టకుండా దోమతెరలు, ఫాగింగ్లు, హీట్ కాయిల్స్ వాడకం చూసి జనాలు ముక్కును వేలేసుకుంటున్నారు. ఉన్నప్పుడు ఎస్పీ కదా వాళ్ళకి చేయాల్సింది. నాలుగు 400 కోట్లు వెళ్ళి ఎస్పీకి అది ఇంతవరకు లైట్ కూడా వచ్చినామండి, మీరు రాలేదు. మూసీ సుందరీకరణ కాదు, అది కార్పొరేట్ రియల్ ఎస్టేట్ దందా అని బీజేపీ ఆరోపిస్తోంది. ప్రక్షాళన కాదు, ప్రజా జీవితాలను ఛిద్రం చేయడమేనని చెప్తోంది. అయితే అది మూసీ నిద్ర కాదు, కేసీఆర్ డైరెక్షన్లో నిద్ర అని కాంగ్రెస్ గట్టి కౌంటర్ ఇచ్చింది. బీజేపీ ఒక్కరోజు మూసీ బస్తీ నిద్రతో ఒరిగేదేమీ లేదని తెలిపింది హస్తం పార్టీ. బీఆర్ఎస్ బీజేపీల డిఎన్ఏ ఒక్కటేనని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము, మూసీలో చేసే ఒకరోజు నిద్రతో ఒరిగేదేమీ లేదు అని చెప్పి బీజేపీ నేతల్ని కాంగ్రెస్ కౌంటర్స్ ఇస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో ఏదైతే మనకి బీజేపీ నేతలు చేశారో ఒకరోజు నిద్ర అని చెప్పి దానికి ప్రజలు కూడా కౌంటర్ ఇస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. ఒకరోజు నిద్ర వల్ల ఒరిగేదేమీ లేదని కూడా చెప్తూ ఉన్నారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు. సో బీజేపీ మూసీ నిద్ర కార్యక్రమం అయితే ముగిసింది. దీంతో ఇప్పుడు మళ్ళీ మూసీపై పొలిటికల్ వార్ నడుస్తోంది. మూసీపై సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం దద్దరిల్లుతోంది ప్రస్తుతం.